ఎంకేబి క్రియేషన్స్ మోక్షజ్ఞ చెప్పే కథలకు స్వాగతం. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ఈ తరం కథ 9వ భాగం. రమేష్ కంపెనీ పని మీద ఆ సాయంత్రం అర్జెంటుగా బొంబాయి వెళ్ళవలసి వచ్చింది. మధ్యాహ్నమే ఇంటికి ఫోన్ చేసి హేమతో బట్టలు సర్ది రెడీగా ఉంచమని చెప్పాడు. అతను 4 గంటలకి హడావిడిగా ఇంటికి వచ్చాడు. హేమ అప్పటికే టిఫిన్ టీ రెడీ చేయించి సిద్ధంగా ఉంచింది. కరుణ ఏది? టిఫిన్ త్వరగా తింటూ అడిగాడు. అసలతను ఇంటికి రాగానే ఏ మూల ఉన్నా కరుణ డాడీ అని పరిగెత్తుకు వచ్చి అతని కాళ్ళకి చుట్టేసుకుంటుంది. ఇప్పటి వరకు ఇక్కడే ఉంది, ఎక్కడో ఆడుతున్నట్టుంది అంది హేమ. పక్కింటికి వెళ్ళిందేమో, తీసుకురా వంట కుర్రవాడికి చెప్పాడు రమేష్. అతను ఈరోజు ఊరు వెడుతున్నాడు, మళ్ళీ 4 రోజులకు గాని తిరిగి రాడు. కూతుర్ని ఒక్కసారి దగ్గరకు తీసుకొని గట్టిగా ముద్దు పెట్టుకొని బై బై చెబితే కానీ అతనికి తృప్తిగా ఉండదు. వంట కుర్రాడు 5 నిమిషాల్లో అమ్మాయి గారు అక్కడ లేరండి అంటూ పరిగెత్తుకు వచ్చాడు. అక్కడ లేకపోతే ఎదురింట్లో ఉంటుంది, తీసుకురా, డాడీ వచ్చాడని చెప్పు, రమేష్ కసిరినట్టుగా చెప్పాడు. వాడు మళ్ళీ రివ్వున పరిగెత్తి రయ్యున తిరిగి వచ్చాడు. వాళ్ళింటికి అసలు రాలేదంటండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అన్నాడు రమేష్. హేమ సమాధానం చెప్పలేదు. ఇద్దరూ కలిసి ఇల్లంతా వెతికారు. కరుణ బొమ్మలు గదిలో ఎక్కడివి అక్కడే పడి ఉన్నాయి. ఇంట్లో, దారిలో, ఇరుగింట్లో, పొరుగింట్లో ఎక్కడా లేదు. ఏమైంది పిల్ల, అసలు నీకు కనిపించి ఎంతసేపు అయ్యింది అన్నాడు. ఇంత క్రితమే చూశాను నేను, గదిలో కూర్చుంది ఆడుకుంటుంది అంది హేమ. ఇంతలో ఏదో పని మీద పరమేశ్వరయ్య మేస్త్రి వచ్చాడు. ఆఫీస్ నుండి సుందరం కూడా వచ్చాడు. అందరూ ఆ వీధంతా తలో మూల గాలించారు. కరుణ ఎక్కడా కనిపించలేదు. రమేష్ వెంటనే ఫోన్ తిప్పి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చాడు. ఆ క్షణంలో అతని ముఖం చూస్తుంటే హేమ గుండెల్లో వణుకు లాంటిది వచ్చింది. ఓ చెంప కరుణ ఏమైపోయిందోననే దిగులు. అతని సూట్ కేస్ తెరిచినది అట్లాగే ఉండిపోయింది. సగం తాగుతూ వదిలేసిన టీ కప్పులో అలాగే మిగిలిపోయింది. 1-2 గంటలు గడిచాయి. రాత్రి 8 గంటలు కావస్తుంది. కరుణ జాడలేదు. అందరి మనసుల్లో దిగులు అధికం కాసాగింది. రమేష్ పిచ్చి పట్టిన వాడిలా వీధు గాలిస్తున్నాడు. మధ్యాహ్నం 3 గంటలకి కరుణ పక్కింటి పిల్లలతో ఆడుకోవటానికి వచ్చిన మాట నిజమే. ఆ తరువాత ఇంటికి వెళ్ళిపోయింది. ఎవరూ చూడలేదు. రమేష్ మనసు నిండా రాకూడని ఊహలు అనేకం అతని కళ్ళెదుట నిలిచి చిత్రవద చేస్తున్నాయి. ఈ రోజుల్లో ఎన్ని ప్రమాదాలు! పిల్లల్ని ఎత్తుకుపోయి అమ్ముకునేవాళ్ళు, ప్రమాదాలకి గురి అయి చనిపోయేవాళ్ళు. ఆఖరికి అతనికి ఏ క్షణంలో ఏ వార్త వినవలసి వస్తుందోనన్నట్టు గుండెలు గుబగుబలాడుతున్నాయి. తిరిగి తిరిగి వేసారిపోయిన రమేష్ పార్కులోకి వచ్చి అక్కడున్న బెంచి మీద చతికిలబడ్డాడు. అతనికి ఇక ఈ జన్మలో కరుణని చూడలేనేమో అనే భావం బలంగా ఏర్పడసాగింది. మస్క వెన్నెట్లో దూరంగా బెంచి మీద ఎవరో బిచ్చపు పిల్ల మునగదీసుకొని పడుకొని ఉంది. అలా దిక్కులేని పిల్లలు పగలంతా ఆడుకొని రాత్రివేళ బెంచ్ మీద పడుకొని నిద్రపోవటం అతను ఎరుగున్నాడు. మెల్లగా ఆ బెంచ్ దగ్గరికి వస్తున్న అతను హఠాత్తుగా నిటారుగా అయ్యాడు. అతని అడుగుల వేగం హెచ్చి పరుగులా మారింది. కరుణ అన్న గావు కేక ఆ పార్క్ అంతా ప్రతిధ్వనించింది. కరుణ ఎంతసేపటి నుంచి అక్కడ ఉందో, బెంచ్ మీద ముడుచుకొని చెంపకి చెయ్యి ఆనించుకొని నిశ్చింతగా నిద్రపోతుంది. రమేష్ ఒక్క అంగలో వెళ్ళి చేతులతో లేవనెత్తి పొదువు పట్టుకొని గుండెలకు హత్తుకున్నాడు. మరుక్షణంలో ఒళ్ళంతా ముద్దులతో నింపేశాడు. కరుణకి బలవంతంగా మెలకువ వచ్చినట్టు బరువుగా కళ్ళు విడివడినాయి.
డాడీ అంది అతని మెడ చుట్టూ చేతులు వేస్తూ. అతనికెన్నడూ ఎరగనిది ఆ పిలుపులకి గుండెల్లో నుంచి పెద్ద దుఃఖం లాంటిది వచ్చింది. ఎలాగో నిగ్రహించుకున్నాడు. కరుణని ఇంటికి తీసుకువస్తుండగా అతను వేసిన ఒక్కొక్క ప్రశ్నకి నిద్రమత్తుతో సమాధానం చెప్పింది. సినిమా బండి వస్తుంటే దాని వెంట కొంత దూరం వచ్చిందంట. ఆ తరువాత ఇంటికి ఎటు వెళ్లాలో తెలియలేదు. చివరికి అక్కడ పార్కు కనిపిస్తే వెళ్ళి కూర్చుందంట. నేనెక్కడున్నా నువ్వు వస్తావుగా డాడీ, అందుకే భయపడకుండా కూర్చున్నాను. ఇంతలో నిద్ర వచ్చేసింది అంది అమాయకంగా. కరుణని భుజాన వేసుకొని తిరిగి వస్తున్న రమేష్ను చూడగానే హేమతో పాటు సుందరానికి మిగతా అందరికీ కూడా గుండెలు తేలికపడ్డాయి. రమేష్ వస్తూనే హేమ మీద విరుచుకుపడ్డాడు. ఇంట్లో పిల్ల ఉందో లేదో కూడా చూసుకోకుండా నువ్వు చేస్తున్న పనేమిటి? ఈరోజు నేను ఊరు వెళ్ళిపోయినట్టయితే ఎలా ఉండేది? చీచి, ఉన్నది ఒక్క పిల్ల. ఆ పిల్లని ఇలా వీధుల్లోకి వదిలేశావంటే నిన్నేమనుకోవాలి అన్నాడు. హేమ కరుణకి బూట్లు ఉడదీసి బట్టలు మార్పించటానికి గది దగ్గరికి రాబోతుంటే చాలే వెళ్ళవతలకి అంటూ కసిరాడు. తనే స్వయంగా అన్నం తినిపించి బట్టలు మార్పించి పడుకోబెట్టాడు. హేమ మౌనంగా ఈ అవమానం భరించింది. రమేష్ అప్పటికప్పుడు అతనికి తెలిసిన హరికృష్ణ అనే అతనికి ఫోన్ చేసి మా అమ్మాయిని చూసుకునే అందుకు ఆయా కావాలోయ్, రేపు ఉదయం 10 గంటలకల్లా పంపాలి. ప్రస్తుతానికి ఎవరైనా సరే, నేను అర్జెంటుగా ఊరు వెళ్తున్నాను. ఇంటికి రాగానే జీతం వివరాలు మాట్లాడతాను అన్నాడు. హేమ ఇక భరించలేకపోయింది. అతను ఫోన్ పెట్టేయగానే ఏమిటి నీ ఉద్దేశం అంటూ నిలదీసింది. నీకు తెలియటంలా? ప్రత్యేకంగా విడమర్చి చెప్పాలా? నేను పిల్లల్ని చూసుకోలేని అసమర్థురాలిని అని ఊరంతా చాటి చెప్పటమా ఇది? అలాగే అనుకోపోని. రమేష్ హేమ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. చట్, వెదవ ఏడుపు నువ్వును. ఇప్పుడేమైందని కళ్ళెంబడి నీళ్లు? ఒక మనిషికి ఇంకో మనిషి ఉంటే నయం అని ఆయాని పెడితే అది నీకు అవమానమని ఎందుకు అనుకోవాలి? చర్రుమన్నాడతను. హేమ కొరడా దెబ్బ తిన్నదానిలా వెనక్కు తగ్గింది. నిన్నటికి నిన్న అంతే చేసావు. పాప పార్కుకు తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్ళావా? లేదు, తలనొప్పిగా ఉందన్నావు. నీకు తలనొప్పిగా ఉంటే వంట కుర్రాడిని ఇచ్చి పంపకూడదు? పోనీ నాకు ఫోన్ చేయకూడదు? చెబుతున్నానుగా నీకసలు పిల్లల్ని పెంచడం చేత కాదు అంటే మాత్రం రోషం మళ్ళీ. ఆ తెల్లవారుజామున అతను ప్రయాణమై వెళ్ళాడు. మర్నాడంతా కూడా హేమ ఉదాసీనంగానే ఉంది. మనసులో బాధపడుతున్నట్టు ముఖం కమిలిపోయి ఉంది. రాత్రి రమేష్ అన్న మాటలు హేమాని బాగా గాయపరిచాయని గ్రహించిన సుందరం, రమేష్ మాటలని నువ్వు సీరియస్గా తీసుకోవద్దు హేమ. అతను వ్యాపార రీత్యా ఉప్పిరాడని పనులతో సతమతమవుతున్నాడు. ఆ గొడవల్లో తలమునకలయ్యే ఎవరికైనా త్వరగా చిరాకు వచ్చేస్తుంది అంటూ అనునయించాడు. లేదు సుందరం, రమేష్ మారుతున్నాడు. నేను ఆ విషయం కొద్ది రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాను బేలగా అంది హేమ. చచ్చా, అట్లా అనకు హేమ, నువ్వు చాలా పొరబడుతున్నావని అనిపిస్తుంది నాకు అన్నాడు సుందరం. పైకి అన్నాడే కానీ అతనికి కూడా రమేష్లో మార్పు కనిపిస్తూనే ఉంది. రమేష్ బొంబాయి నుండి తిరిగి వచ్చాడు. అతను వెళ్ళిన పని అయ్యింది. ఎంతో సంతోషంగా ఇంట్లో ఉన్న అందరికీ కానుకలు కొని తెచ్చాడు. కారు దిగి ఇంట్లో అడుగు పెడుతూనే కరుణ కరుణ అని కేకలు పెట్టాడు. కారు ఆగిన శబ్దం వినగానే అప్పటికే ఆయా దగ్గర ఆడుతున్న కరుణ డాడీ అంటూ పరుగుతుకుంటూ వచ్చింది. రమేష్ కరుణని ఎత్తుకొని ఎగరేసి పట్టుకొని కిలకిలా నవ్వించాడు. ముందు గదిలోనే అప్పటికప్పుడు పెట్టె తెరిచి కూతురి కోసం తెచ్చిన బొమ్మలు తీసి చూపించాడు. ఒక్కొక్కటి తండ్రి చూపిస్తుంటే సంతోషంతో కరుణ కేరింతలు కొడుతూ చప్పట్లు కొట్టసాగింది. వెనకగా వచ్చి నిలబడిన హేమాని ఇద్దరూ చూడలేదు. హేమ వంటవాడితో టీ పెట్టమని చెప్పటానికి లోపలికి వచ్చేసింది. దాదాపు పావుగంట తరువాత రమేష్
పడక గదిలోకి వచ్చాడు. హేమ అక్కడ అతని కోసం ఇస్త్రీ బట్టలు తీసి పెడుతుంది. హేమ, ఇలా రా, ఎంతో ఉత్సాహంగా పిలిచాడతను. అతని చేతిలో ఏదో ప్యాకెట్ ఉంది. హేమ దగ్గరికి వచ్చింది. మంచం మీద కూర్చున్న అతను చేతిలో ఉన్న అందమైన ప్యాకెట్ చూపిస్తూ, ఏమిటో ఇది చెప్పు అన్నాడు. కరుణకి ఫ్రాకా? ఎంత అన్యాయం! కరుణకి తప్ప ఇంట్లో ఇంకెవరికి నేను ఏం తీసుకురానన్న మాట అతని కంఠం నిష్ఠూరంగా పలికింది. రమేష్ ప్యాకెట్ విప్పాడు. అందులో వంగపు రంగులో అందమైన జరీ పనితనంతో మిలమిల మెరుస్తున్న ఖరీదైన చీర ఉంది. బాగుందా? కుతూహలంగా అడిగాడతను. ఆమె తల ఊపింది. అలా ఉన్నావేం? ఒంట్లో బాగోలేదా? చప్పున హేమ నుదిటి మీద చెయ్యి ఆనిస్తూ ఆదుర్దాగా అడిగాడు. హేమ కళ్ళు క్రిందకి వాలిపోయినాయి. ఏమైనా విశేషమా? తగ్గు స్వరంతో అడిగాడతను. హేమ లేదన్నట్టు తల తిప్పింది. అతని ముఖంలో నిరాశ మెరుపుగా కనిపించి మాయమయ్యింది. కళ్ళు మూసుకో అన్నాడతను మళ్ళీ. హేమ వెంటనే చెప్పినట్టు చేసింది. అతను హేమ వెనుకగా వచ్చాడు. 2 నిమిషాల తరువాత మెడకు ఏదో చల్లగా తగలడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్కి ఉన్న అద్దంలో 2 ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. అతని చేతులు ఖరీదైన కెంపులు పొదిగిన నక్లెస్ని హేమ మెడకి అలంకరిస్తున్నాయి. ఎలా ఉందో చెప్పు. బాగుంది. దీని ఖరీదు ఎంతో తెలుసా? ఎంతేమిటి? చెప్పను. చెబితే అమ్మో అంత ఖరీదా అంటావు. డబ్బు తగలేశానని నన్ను తిడతావు అంటూనే ఆమెని తన వైపుకు తిప్పుకొని పెట్టెలో ఉన్న గాజులు కూడా తీసి హేమ చెయ్యి పట్టుకొని ఎక్కించాడు. తరువాత ఆమె మెడని చేతులని తృప్తిగా మార్చి మార్చి చూస్తూ, వీటి కోసం ఎన్ని షాపులు తిరిగానో తెలుసా? ఖరీదు గలవి ఉంటాయి కానీ ఖరీదులో అందమైనవి చాలా అరుదుగా ఉంటాయి. వీటిని చూడగానే నువ్వు చాలా లక్కీ అనుకున్నాను హేమ. అతను గబగబా చెప్పేశాడు. హేమ మాట్లాడలేదు. మాటలే దొరకటం లేదు. తడుముకుంటున్నట్టుగా ఉంది. రమేష్ హేమ 2 చేతులు ఎత్తి తన మెడకి పెనవేసుకున్నాడు. నేనేమో అంత ఆతురతగా వస్తే నువ్వు నేను వచ్చిన అరగంటకి కూడా కంటికి కనిపించలేదు. నువ్వు వస్తూనే కరుణ అని పిలిచావు. ఏం మనిషి, కన్న కూతురు మీదనే అసూయ? రమేష్ హేమ తల ఎత్తింది. కళ్ళల్లో చివున తిరగబోతున్న నీళ్ళని అతి కష్టం మీద నిగ్రహించుకుంది. రమేష్ హేమ చేతులని వదిలేసి టై విప్పుకుంటూ అద్దం దగ్గరికి వెళ్ళాడు. హేమ, రాత్రి మన ఇంటికి 2 ముఖ్యమైన అతిథులు భోజనానికి వస్తున్నారు. నువ్వు ఆ చీర కట్టుకొని ఆ నగలు పెట్టుకో. మాధురికి కూడా ఫోన్ చేశాను, వస్తానంది. వాళ్ళ భార్యలు కూడా వస్తున్నారు. మంచం మీద ఉన్న చీర తీయబోతున్న హేమ హఠాత్తుగా ఆగిపోయింది. అది అసలు సంగతి. ఇక తను అలంకరించుకొని అతని పక్కన నిలబడాలి. వాళ్ళు అడగకుండానే రమేష్ ఎంత సంపాదిస్తున్నాడో మౌనంగా చాటి చెప్పాలి. ఆమెకి హఠాత్తుగా నీరసం వచ్చింది. ఇంత క్రితం రమేష్ మాటలతో కాస్త సేద తీరబోయిన మనసు రెట్టింపు భారంగా తయారయ్యింది. రాత్రికి వాళ్ళు వచ్చేయటమయ్యింది. సింపుల్గా తయారైన హేమాని చూసి రమేష్ కనుబొమ్మలు ముడిచాడు. ఈ అవతారం ఏమిటి? రమేష్ని నిప్పుడు ఆ అలంకరణంతా చేసుకోలేను. నాకు ఒంట్లో బాగోలేదు. అతని కళ్ళల్లో ఆగ్రహం తొంగి చూసింది. నీకసలు ఎప్పుడు బాగుంది ఒంట్లో? ఎప్పుడూ బాగుండదు. నేను ప్రత్యేకంగా ఏదైనా చెప్పానంటే ముందే నీరసం వచ్చేస్తుంది. నాకు తెలుసులే. భోజనానికి వచ్చే వాళ్ళ గురించి ఏ సుందరం ద్వారానో నువ్వు విని ఉంటావు. వాళ్ళంటే నీకు అసహ్యం వేసి ఉంటుంది. హేమ గతుక్కుమంది. ఆ విషయం నిజమే. వచ్చే వాళ్ళల్లో ఒక ఆయన దొంగ నోట్లు అచ్చువేసి పట్టుబడి జైలుకి తిరిగి వచ్చాడట. ఈ మాట వినగానే హేమకి కంపరం పుట్టింది. సంఘానికి చీడుపరుగు లాంటి వాళ్ళ నీడ కూడా చూడకూడదని ఆమె అభిప్రాయం. వెళ్ళి 10 నిమిషాల్లో నేను చెప్పినట్టు తయారయ్యిరా.
హేమ, ఒక్క మాట చెబుతున్నాను, బాగా గుర్తుంచుకో. నీకిష్టంగా ఉన్నా లేకపోయినా నువ్వు బాగా అలంకరించుకోవాలి. నాకు అందమైన భార్య ఉందని మరో ఆడదాన్ని కన్నెత్తి చూసే కర్మ నాకు లేదని ఈ లోకానికి తెలియాలి. నీకు బయటికి రావటం ఇష్టం లేకపోయినా నా కోసం వచ్చి తీరాలి. అతని మాటలు అనునయంగా నచ్చ చెబుతున్నట్టు లేవు, అర్థిస్తున్నట్టుగానూ లేవు, శాసిస్తున్నట్టు. ఆ ధోరణికి ఆమె విస్తుపోయింది. 10 నిమిషాల తర్వాత హేమ రమేష్ చెప్పినట్టుగా అలంకరించుకొని వచ్చింది. అప్పటికే వాళ్ళు వచ్చేశారు. హేమని చూడగానే రమేష్ కళ్ళల్లో గర్వం తొణికిసలాడింది. హేమకి వాళ్ళున్న 2 గంటలు ముళ్ళ మీద ఉన్నట్టుగా తోచింది. పంజరంలో బంధింపబడిన పక్షిలా ఎప్పుడెప్పుడు ఈ తతంగం ముగుస్తుందా, ఎప్పుడెప్పుడు గదిలోకి వెళ్ళి పడతానా అన్నట్టు క్షణాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంది. బంజారా హిల్స్లో నవాబు మనవడు ఇల్లు ఒకటి అమ్మేస్తున్నాడని తెలిసింది. ఊళ్ళో చాలామంది ధనవంతులు దాన్ని కొనటానికి ఉత్సాహం చూపించారు. రమేష్ వాళ్ళందరికీ పోటీ వెళ్ళి అసలు ఖరీదుకి 50,000 ఎక్కువ పెట్టి ఆ ఇల్లు కొనేశాడు. ఈ విషయంలో కూడా రమేష్ హేమతో పేచీ పడవలసి వచ్చింది. ఇంటికి బేరం నిర్ణయమయ్యి అడ్వాన్స్ ఇచ్చే ముందు రమేష్ హేమాన్ తీసుకువెళ్ళి చూపించాడు. పెద్ద ఆవరణ, చుట్టూ కోట గోడలా ఉన్న ప్రహరీ గోడ, దాని మధ్య ఒకనాటి అద్భుతమైన ముస్లిం వైభవం చాటుతున్న 2 అంతస్తుల భవనం. అపురూపమైన ఆ ఇంటిని పొదివి పట్టుకొని తను కౌగులింతలో దాచేస్తున్నట్టుగా చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, ఇంటి ముందు 2 వైపులా నీళ్లు చిమ్మే గొట్టాలు, అశ్రద్ధగా వదిలేయటం వల్ల ఎండిపోతున్న పచ్చిక, అసలే ఎత్తైన ప్రదేశం. అందులో ఇల్లు చాలా ఎత్తు మీద ఉంది. గేటులో నిలబడిన వాళ్ళకి దూరంగా సమున్నతంగా ఎత్తుగా రాజసింహాసనంలా కనిపిస్తుంది. ఇంటి వరండా చేరుకోవాలంటే ముందున్న 20 మెట్లు ఎక్కాలి. వరండాకి ఇరుపక్కల ఇంటిని జాగ్రత్తగా కాపలా కాస్తున్న విశ్వసనీయమైన కుక్కల భయంకరంగా నోరు తెరుచుకొని ఉన్న 2 రాతి సింహాలు ఉన్నాయి. వాటిని చూడగానే హేమ జంకుతున్నట్టుగా అబ్బా అంది. రమేష్ నవ్వాడు. వెంటనే హేమ జబ్బా పట్టుకొని లాక్కెళ్ళి చెయ్యెత్తి సింహం నోటిలో ఉంచుతూ కరిచిందా అన్నాడు. కరిచేదే, నా పక్కన మరో పెద్ద సింహం ఉందిగా, దానిని ఎదుర్కోవలసి వస్తుందని భయపడి ఆగిపోయినట్టుంది. రమేష్ మరింత గట్టిగా నవ్వాడు. నిజమే హేమ, నాది సింహరాసేగా. నాకు సింహపు బుద్ధులున్నా ఎప్పుడైనా నన్ను రెచ్చగొట్టావో చూడు, అమాంతం మింగేస్తాను అంటూ హేమ చెయ్యి నోట్లో పెట్టుకొని సున్నితంగా పళ్ళతో నొక్కి వదిలేశాడు. ఆ భయంకరమైన సింహాలున్న పెద్ద వరండా దాటి లోపలికెళితే విశాలమైన హాల్ ఉంది. దానికి ఇరుపక్కల గదులున్నాయి. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క రకమైన కార్పెట్ పరిచినట్టు డిజైన్తో ఉన్న రాళ్ళు పరిచి ఉన్నాయి. పై భాగంలో ఉన్న గదులు అంతా పెద్దవి. వాటి మధ్యలో అమర్చిన దీపపు గుచ్చాలు అనూహ్యమైనంత అందంగా ఉన్నాయి. పడక గదులకి కలిపి కట్టిన స్నానాల గదులు చూసి నివ్వెరబోతున్నట్టుగా ముక్కు మీద వేలేసుకుంది. బాప్రే, స్నానానికి ఇంత పెద్ద గదులా? ఒక్కొక్కటి ఇప్పుడు మనం ఉండే ఇల్లంతా ఉన్నట్టున్నాయి అంది. ఇప్పుడు మన ఇల్లు కేవలం ఉండటానికి కట్టిన ఇల్లు, ఇది సుఖపడటానికి కట్టినది. ఈ ఇంటి ముందు మనం ఉండే ఇల్లు పిచ్చుక గోడలా లేదు. సుఖానికి నిర్వచనం మనం చెప్పుకోవటంలో ఉందేమో. సరే సరే రారా, ఇవిగో మన పడక గదులు. ఈ పడమటగా ఉన్నది నీ గది, దీని ప్రక్కన ఉన్నది నాది. రమేష్ ఉత్సాహంగా చూపించాడు. హేమ కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఏమిటి, అసలే లంకంత ఇల్లు, అందులో నాకు ప్రత్యేకంగా వేరే గదా? రాత్రిపూట భయంతో నాకు అసలు నిద్ర అనేది పడుతుందా? సిల్లీగా మాట్లాడకు. చూడు, ఈ 2 గదుల మధ్య తలుపు ఉందే, ఇది ఇప్పుడు తెరిచే ఉంటుంది. కరుణ నిద్రపోగానే
గప్చిప్గా లేచి నా దగ్గరికి వచ్చేసాయి. నువ్వు రానిదే నాకసలు నిద్ర పట్టదుగా. హేమ ముఖంలో సిగ్గు దొంతరలు కదిలినాయి. రమేష్ హేమ భుజాలు పట్టుకొని ముఖంలోకి క్షణంసేపు తదేకంగా చూశాడు. ఏమిటి సిగ్గు వదిలించుకోవటానికి ప్రయత్నిస్తూ అంది. హేమ, నువ్వు ఎప్పుడు ఇలా ఎందుకుండవు? ఇలా అంటే నన్ను కవ్వించేటట్టుగా, రెచ్చగొడుతున్నట్టుగా అట్లు ఉంటే నాకెంత ఉత్సాహం వస్తుందో తెలుసా? ఈ సర్వ ప్రపంచాన్ని గుప్పెట్లో ముడుచుకోగలనని ధైర్యం వస్తుంది. నీకేమవుతుందో నాకు తెలియదు. అప్పుడప్పుడు నా నవనాడులు కృంగిపోయేటట్టు చేస్తావు. కిటికీలో నుంచి లోపలికి వస్తున్న నీరెండ సంధ్యాకాంతిగా మారిపోతుంది. ఆ వెలుగులో రమేష్ ముఖం హేమాకి వింతగా కనిపించింది. ఆ క్షణంలో అతడు మండుతున్న జ్వాలలా కనిపించాడు. అతని కళ్ళు ఉత్సాహంతో, ఆనందంతో దీప్తివంతంగా ఉన్నాయి. ఆ చూపులో ఈ ప్రపంచాన్ని అవలీలగా జయించగలను అనే ధీమా కనిపిస్తుంది. దహించుకుపోతున్న చైతన్యంలా ఉన్న అతన్ని హేమ రెప్పవేయడం మరిచిపోయిన దానిలా చూడసాగింది. అంతర్యంలో ఎక్కడో ఇతను నేనెరిగిన రమేష్ కాదు అనే వెరుపు కలగసాగింది. ఇతని జీవితంలో ప్రశాంతంగా ఇమడగలనా? ఇతని ఊహలతో పాటు నేను కూడా ఆకాశానికి ఎగరగలనా? ఆ శక్తి నాకుందా అని భయపడింది హేమ ఆంతర్యం. రమేష్ హేమ చేయి పట్టుకొని పరిగెత్తించినట్టుగా ఇల్లంతా తిప్పి అడుగడుగునా చూపిస్తుంటే హేమకి నడవలేక కాళ్ళు పేక్కు వచ్చాయి. ఎలా ఉంది? చిట్ట చివరికి అడిగాడతను. ఎడారిలో 100 మైళ్ళు పరిగెత్తునట్టుగా ఉంది. హేమ ఆయాసంతో ఇంటి ముందున్న మెట్ల మీద కూలబడుతూ అంది. నిజం చెప్పు హేమ, ఈ ఇల్లు నీకు నచ్చిందా లేదా? అతనిలో రవ్వంత కూడా అలుపు అనేది కనిపించటం లేదు. ఇల్లు చూడటానికి బాగుంది, మనం ఉండటానికి మాత్రం అస్సలు బాగోలేదు. ఎందుకని? ఎందుకేమిటి? ఇది ఇల్లులా ఉందా? రాజుగారి కోటలా ఉంది గాని నేను పిలిస్తే నీకు, నువ్వు పిలిస్తే నాకు అసలు మాట వినిపిస్తుందా? దొంగలెవరైనా వచ్చి పేక పిసికినా అడిగే దిక్కు లేదు. హేమ ముఖం చూసి రమేష్ పకల్న నవ్వాడు. అందా నీ సందేహం? అదే అయితే పర్వాలేదు. మనం ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అసలు ఒకరిని ఒకరు పిలుచుకునే అవసరం ఏముంటుంది? ప్రతిదానికి నౌకర్లు ఉంటారు. దొంగలంటావా? ఆ భయం నీకేమీ వద్దు. నేను కుక్కల్ని కొనాలని ఎలాగో అనుకుంటున్నాను. ఎందుకొచ్చిన కర్మ? ఇంత పెద్దిల్లు కొనటం దేనికి? ఆ పాటలు పడటం ఎందుకు? ఏమీ వద్దు, మనం ఇప్పుడున్న ఇల్లే చాలా హాయిగా ఉంది. రమేష్ వెంటనే సమాధానంగా ఏమీ చెప్పలేదు. క్షణం ఆగిన తరువాత హేమ చెయ్యి తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. నా వైపు నుంచి నువ్వు ఆలోచించడం నేర్చుకో హేమ. నేను కష్టాల్లో పుట్టి పెరిగాను. అందువల్లనే ఏమో ఈ ప్రపంచంలో వీలైనన్ని సుఖాలు పొందాలని నాకు తహతహగా ఉంటుంది. తర్వాత జీవితపు నిచ్చెనలో మెట్లు ఎక్కుతూ ఉండటం మనిషి ధర్మం. పై మెట్టు మీద కాలు పెట్టాలంటే క్రింది మెట్టు వదిలేయక తప్పదు కదా. నాకెందుకో గాని ఉన్నదాంతో సంతృప్తి పడదాంలే అనే మనుషులు అంటే అసహ్యం, చిరాకు. వీళ్ళ వల్ల జీవితం విస్తృతం కాకుండా స్తంభించిపోతుంది. వీళ్ళు ఒట్టి సోమరిపోతులు. కర్మ సిద్ధాంతానికి ప్రతిదీ ముడిపెట్టి చేతులెత్తేస్తారు. జీవచ్ఛవాళ్ళ బ్రతుకుదామంటారు. శరీరంలో శక్తి ఉన్నంత వరకు మనిషి కష్టపడాలి, ఆనందం అనుభవించాలి. ఈ శ్రమ పడటం, సుఖపడటం అనేది జీవితం అనే నాణానికి బొమ్మ బొరుసు అనుకోవాలి. కోరుకున్న సుఖం లభించిన మనిషి శ్రమపడటం మానకూడదు. తను ఊహించని కష్టం ఎదురైనా వేదాంతపు పొరల్లోకి జారిపోయి జీవితం ఇంతేలే అనే పలాయనవాదం పఠించకూడదు. జీవితం అంటేనే చైతన్యం. నిజమైన సుఖం శ్రమపడటంలోనే ఉంది. హేమ విప్పారిన నేత్రాలతో అతని వైపు చూడసాగింది. అర్థమైందా అన్నాడతను. చాలా
సంవత్సరాల క్రితం రమేష్ హేమకి ట్యూషన్ చెప్పేటప్పుడు సరిగ్గా అలా జరిగేది. అతనేదో సీరియస్గా చెబుతూ ఉండేవాడు. హేమ సర్వం మర్చిపోయిన దానిలా అతని వైపు ఏకాగ్రతగా చూసేది. కానీ హేమని అంతగా ఆకట్టుకున్నది అతను చెప్పే విషయం కాదు, ఆ మాటల ఉచ్చారణ, ఆ పదును, కళ్ళల్లో గాంభీర్యం, చెక్కినట్టు తీరుగా ఉన్న చెంపలు. ఇవి గమనిస్తూ తాను మర్చిపోయేది. ఏమిటలా చూస్తున్నావు అన్నాడతను. అప్పుడు కూడా సరిగ్గా ఇదే ప్రశ్న వేసేవాడు. హేమ తలదించుకుంది. అప్పుడు కూడా అంతే చేసేది. రమేష్కి కూడా ఆ రోజులు జ్ఞాపకం వచ్చినట్టున్నాయి. హేమ చెవి పట్టి ఊపుతూ చెప్పింది వినటం నీకెప్పుడు అలవాటు లేదుగా అన్నాడు. చాలా రోజుల తర్వాత హేమకి రమేష్ స్పర్శలో ఆనందం, సాన్నిహిత్యం లభించాయి. మనసంతా ఉల్లాసంగా, తేలికగా అనిపించింది. కానీ అది ఎంతసేపో నిలవలేదు. రమేష్ హేమ ఇంటికి వచ్చేసరికి మాధురి కరుణతో ఆడుతూ కూర్చుంది. సుందరం కూడా అక్కడే ఉన్నాడు. ధీరా, ఎంతసేపయింది వచ్చి అని అడిగింది హేమ. అరగంట పైగా అయ్యింది. అబ్బా, నువ్వు వచ్చి నన్ను బ్రతికించావు తల్లి. సుందరం గారు నన్ను వాళ్ళ ఆఫీస్ విషయాలతో బోరెత్తించి చంపేస్తున్నారు. అన్యాయం. ఇప్పటి వరకు నేనంత పాతకాలపు వాడినో, రకరకాల పేర్లు పెట్టి వెక్కిరిస్తూ ఈనాటి ఫ్యాషన్ల గురించి చెబుతూ నా తల తిరిగేలా చేసిందా ఆవిడే అన్నాడు సుందరం. రమేష్ వస్తూనే చేతులు చాచి కూతుర్ని ఎత్తుకున్నాడు. కరుణకి జలుబు చేసి పక్కలు వెచ్చబడ్డాయి. అందుకని వెంట తీసుకువెళ్లకుండా ఇంట్లోనే ఉంచేశాడు. అతను కూతుర్ని గుండెలకు హత్తుకున్న తీరు చూస్తే కరుణని చూసి 2 గంటలు కాక 2 యుగాలు అయి ఉంటుంది అనుకుంటారు. రమేష్, నేను నీకోసమే వచ్చాను. డబ్బు ఎప్పటికీ కావాలి నీకు అంది మాధురి. డబ్బా? డబ్బేమిటి ధీరా? ఎందుకు అంది హేమ. మాధురి హేమ వైపు ఆశ్చర్యంగా చూసింది. తర్వాత రమేష్ వైపు ప్రశ్నార్థకంగా తల తిప్పింది. రమేష్ ముఖం ఒక్క క్షణం మ్లానమైన మాట నిజమే, కానీ కూతుర్ని ముద్దాడటంలో అది కప్పిపుచ్చుకున్నాడు. మాట్లాడవేం రమేష్? హేమ నిలదీసినట్టుగా అంది. ఇంటి కోసం మాధురిని అప్పు అడిగాను. మార్వాడి దగ్గర తీసుకుంటానని చెప్పావుగా, అది సరిపోదు. సరిపోకపోతే ఇంకొక చోట ప్రయత్నం చెయ్యి. ఎక్కడా దొరక్కపోతే ఇల్లు కొనటం మానేసి. అంతేగాని ధీరా దగ్గర మాత్రం తీసుకోవద్దు. ధీరా, నీకిదే చెబుతున్నాను. నా మాట మీద నీకు ఏమాత్రం విలువ ఉన్నా రమేష్కు నువ్వు కానీ కూడా అప్పు ఇవ్వద్దు. రమేష్, నీకు కూడా చెబుతున్నాను. నువ్వు బయట ప్రపంచంతో ఏదైనా చెయ్యి, ఏ ఆటలైనా ఆడు. ధీరాని మాత్రం నీ అవసరానికి ఉపయోగించుకొని ఆట బొమ్మని చేయకు. నలుగురు ఇప్పటికే నన్ను చూసి నవ్వుతున్నారు. హఠాత్తుగా హేమ ప్రదర్శిస్తున్న ఈ ఆవేశానికి అందరూ ఆశ్చర్యపోయారు. రమేష్ చేతుల్లో ఉన్న కూతురిని పక్కన నిలబడి ఉన్న ఆయాకి అప్పగించి లేచి నిలబడ్డాడు. ఆ క్షణంలో అతని ముఖం చూచిన ధీరాకి, సుందరానికి కూడా భయం వేసింది. భార్య దగ్గరకు వచ్చి మొహంలోకి సూటిగా చూస్తూ అడిగాడు, ఏమిటి నువ్వనేది? నీ మనసులో ఉన్న మాట ఏమిటో సూటిగా చెప్పు. బయట ప్రపంచంలో నువ్వు ఎలాంటి లావాదేవీలు పెట్టుకున్నా ధీరాని ధీరాగానే, నా స్నేహితురాలుగానే ఉండనివ్వు. నీ మూలంగా మా స్నేహంలో ఎలాంటి కల్మషం పేరుకునే ప్రమాదం రానివ్వకు. డబ్బు సంపాదనలో పడి చెవులు కళ్ళు మూసుకుంటున్న నీకు సాటి వాళ్ళు ఆడే గుసగుసలు వినిపించటం లేదు. ధీరాకి పెళ్లి కాకపోవటానికి కారణం నువ్వేనని, ఇందులో నా ప్రోత్సాహం చాలా ఉందని అందరూ అంటున్నారు. ఇది వింటుంటే నాకు పొడుచుకొని చావాలన్నంత బాధ వేస్తుంది. ధీరా నా స్నేహితురాలని నేను చెబుతుంటే ముఖాలు చాటు చేసుకొని నవ్వుకుంటున్నారు. రమేష్ సమాధానం చెప్పలేనట్టు నిలబడిపోయాడు. మాధురి ముఖం మొదట్లో వెలవెలలాడిపోయింది. ఆ వెంటనే కందగడ్డలా మారిపోయింది. చటుక్కున లేసి టీపాయ్ మీద పెట్టిన బ్యాగ్ అందుకుంటూ, సుందరం గారు, నేను వెళుతున్నాను. మీరు సినిమాకి వెళ్ళాలన్నారుగా, వస్తే డ్రాప్ చేస్తాను అంది. మాధురి, వెళ్ళకు, కూర్చో. రమేష్ నిస్సహాయంగా చూశాడు.
థ్యాంక్స్. మీ మొగుడు పెళ్ళాల పోట్లాటలో దయ ఉంచి నన్ను మాత్రం చేర్చకండి. హేమ, నేను రావటం నీకు అంత కష్టంగా ఉంటే చెప్పు, మానేస్తాను. ధీరా, నన్ను పొరపాటుగా అర్థం చేసుకోకు. నిన్ను స్నేహితురాలిగా దక్కించుకోవాలనే ఈ బాధ. మాధురి మొహం తిప్పేసింది. సుందరం లేచి చెప్పులు వేసుకువచ్చి పద అన్నాడు. మాధురి వెడుతున్నానని కూడా చెప్పలేదు. ఇద్దరు మరుక్షణంలో వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే ఎర్రబడిన మొహంతో హేమ వైపు తిరుగుతూ, నీకు బుద్ధి ఉందా అసలు అన్నాడు. ఉంది కాబట్టే ఈ విషవలయంలో నుంచి నిన్ను, నన్ను, ధీరాన్ని కూడా తప్పించాలని జాగ్రత్త పడుతున్నాను. ఒకవేళ ఎవరైనా ఏదైనా అంటే మాత్రం ఆ అమ్మాయి ముందు చెబుతావా? ఆ అమ్మాయితో నేను చెప్పటం కాదు, ఆ అమ్మాయి ముందు వాళ్ళ అమ్మే నన్ను 4 దులిపింది. జయమ్మ గారా? ఎప్పుడు? మొన్న కరుణ పుట్టినరోజుకని పిలవటానికి వెళ్ళినప్పుడు. నేను స్నేహితురాలిని అంటూ చేరి ధీరా జీవితం నాశనం చేస్తున్నానన్నమాట. రమేష్ కళ్ళు కోపంతో ప్రజ్వరిల్లినాయి. ఈ మాట నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు? వినే తీరిక నీకు ఎక్కడుంది? మాధురే జాగ్రత్త పడుతుందని అనుకున్నాను. మాటలు తల్లి చాదస్తంగా తీసేసింది. రమేష్ ఏదో చెప్పబోయాడు. ఇంతలో పరమేశ్వరయ్య మేస్త్రి అక్కడకు వచ్చాడు. సార్, వాళ్ళు వచ్చారు, మీరు ఒక్కసారి అక్కడికి వస్తారా అన్నాడు. రమేష్ కళ్ళు హేమ ముఖం మీద క్షణం సేపు విడదీసుకోలేనట్లుగా నిలిచిపోయాయి. తర్వాత వెనక్కి తిరిగి పద అన్నాడు. హేమకి మనసంతా ఎలాగో అయిపోయింది. ఎలాగైనా సరే రమేష్ని ఆ ఇల్లు కొననివ్వకుండా చెయ్యాలని అనుకుంది. రమేష్ ఎంతో ప్రయత్నం చేసి అందరికీ పోటీ వెళ్ళి ముచ్చటతో కొనాలనుకున్న ఆ ఇల్లు ఆఖరి క్షణంలో రమేష్ కాకుండా మాధురి కొనేయడం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. మాధురి ఆ ఇల్లు తనకు కావాలని, దాన్ని తండ్రి పేరిట హాస్పిటల్గా మార్చటానికి నిశ్చయించుకున్నానని అందరికీ చెప్పింది. రమేష్ ఆ ఇల్లు కొనేయటం విరమించుకున్నాడని తెలియగానే హేమ ఎంత ఆశ్చర్యపోయిందో అంతకి రెట్టింపు సంతోషం కూడా పొందింది. రమేష్ ఆఖరి నిమిషంలో నీ ఉద్దేశం ఎందుకు ఇలా మార్చుకున్నావు అని భర్తని అడగకుండా ఉండలేకపోయింది. కారణాలు చాలా ఉన్నాయి హేమ. అందులో ఒకటి, ఆ ఇల్లు కొనటం నీకిష్టం లేదనేది కూడా ఉంది. రాత్రి పొద్దుపోయిన తరువాత మంచం మీద పడుకొని నిద్ర రావటం కోసం పుస్తకం చదువుకుంటున్న రమేష్ తలెత్తకుండానే అన్నాడు. హేమ అతని చేతుల్లో పుస్తకాలు లాగేసి మంచం మీద కూర్చుంది. నిజంగానేనా అంది. నిజంగానే, కానీ అది ఒక కారణం మాత్రమేనని కూడా చెబుతున్నాను. మిగతా కారణాలు ఏవైనా నా ఇష్టం నీకు ముఖ్యమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రమేష్ కుడి చెయ్యి ఎత్తి తల క్రింద ఆనించుకున్నాడు. ఎన్నో రోజుల తరువాత చనువుగా వచ్చి తన పక్క మీద సన్నిహితంగా కూర్చున్న భార్యని త్రుటికాలం పరిశీలనగా చూశాడు. థ్యాంక్స్. నన్ను సంతోష పెట్టడం కూడా నువ్వు అలవాటు చేసుకుంటే ఎంత బాగుంటుంది కదూ. సంతోషంతో వెలిగిపోతున్న హేమ ముఖం రవ్వంతా చిన్నబోయింది. తల దించుకుంది. నాకు తెలిసినంత వరకు నీకు అసంతృప్తి కలిగించే పని ఏదీ నేను చేయటం లేదు. ఒకవేళ నాకు తెలియకుండా ఏదైనా జరిగితే అది నాకు చెప్పి నన్ను చక్కదిద్దుకోవటం నీ ధర్మం అంది తగ్గు స్వరంతో. నిజంగానా? కాదా? హేమ కళ్ళెత్తి చూసింది. ఆ కళ్ళల్లో స్వాభిమానం, ఆత్మీయత తొణకిసలాడుతున్నాయి. ఒప్పుకుంటున్నాను హేమ, భార్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. నా ప్రవర్తనలో నీకేది నచ్చలేదు? రోషంగా అడిగింది. ఒక్కటి కాదు, 1,00,000 ఉన్నాయి. ఉదాహరణకి చెప్పమంటావా? ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళంతా 100కి 90 మంది ఎన్ని తెచ్చినా భర్తని ఇంకా అవి కావాలి, ఇవి కావాలి అని సాధిస్తారు. నువ్వేమో వాళ్ళందరికీ పూర్తిగా విరుద్ధం. నేనేది చేయబోయినా వద్దు మొర్రో అంటూ సతాయిస్తావు, అడుగడుక్కి వెనక్కి లాగుతావు. అట్లా అనటంలో నా ఉద్దేశం నీకు తెలియదా? నీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనేది నా భావన.
ఇబ్బందా? నాకెంతో సంతోషం కలిగించే విషయం నువ్వు ఇబ్బందిగా భావిస్తే ఎలా అన్నాడు భార్య చేతికి ఉన్న ఉంగరాన్ని తిప్పుతూ. నీకు తెలియదు హేమ, మగవాడికి బయట ప్రపంచంలో ఎంత గుర్తింపు ఉంటే అంత ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందం కోసం ఏదైనా చేయడం అతని నైజం అన్నాడు. సరే, ఈ రోజు నుంచి ఇక అంతా నీ ఇష్టం అంటున్నానుగా, నేనేది కాదనను. వాగ్దానమేనా? హేమ తల ఊపింది. మన జీవితం సుఖంగా సాగటం కోసం నేను చేసే ప్రయత్నాలలో నిన్ను సంప్రదించనవసరం లేదుగా. ప్రతిదానికి నీ ఆమోదం ఉన్నట్లేగా. అలాగే. రమేష్ భార్యని 2 చేతులు పట్టి దగ్గరకు లాక్కున్నాడు. హేమ, నేనేది చేసినా నీకోసం, కరుణ కోసమే. ఎవరు అందుకోలేని అంతస్తుల్లో మీరిద్దరూ ఉన్నతంగా అందరూ చూసి ఈర్ష్య పడే అంత అధికంగా ఉండాలని నా తాపత్రయం. దాదాపు వారం రోజుల తర్వాత రమేష్ ఇంటికి వస్తూనే, హేమ, త్వరగా రెడీ అవ్వాలి, క్విక్, 10 నిమిషాల కంటే ఎక్కువ టైం ఇవ్వను అన్నాడు. అతను ఏదో పని మీద 4 రోజుల నుంచి ఊపిరాడనంత హడావిడిగా తిరుగుతున్నాడు. ఈరోజు కూడా అతని ముఖం చాలా అలసటగానే ఉన్నా కళ్ళు మాత్రం హుషారుగా విజయ గర్వంతో మెరుస్తున్నట్టుగా ఉన్నాయి. కరుణ ఏది? ఆయా పాపకి బూట్ తొడిగించి త్వరగా తయారు చేయి అంటూ ఆజ్ఞాపించాడు. అతని హుషారు, ఆనందం చూసిన హేమ ఎక్కడికి, ఎందుకు అని అడగలేదు. బుద్ధిమంతురాలిలా చకచక తయారై వచ్చింది. కరుణ అప్పటికే తండ్రి వేలు పట్టుకొని నిలబడి ఉంది. రమేష్ హేమని కారు ఎక్కమన్నాడు. హేమ అప్పుడు కూడా ఎక్కడికి అని అడగలేదు. చల్లని సాయంత్రం వేళ కరుణని ఇద్దరి మధ్య కూర్చోపెట్టుకొని అలా వెళ్తుంటే హేమకి ఎంత హాయిగా అనిపించసాగింది. ఈ వారం రోజుల నుంచి హేమకి చాలా ఆనందంగా, తృప్తిగా ఉంది. ఇక నుంచి ఇతనితో అసలు తర్కం అనేది పెట్టుకోను. ఇద్దరి జీవితాలు సాఫీగా గడిచిపోవాలంటే ఒకరి భావాలు ఒకరు అర్థం చేసుకొని మన్నించటం నేర్చుకోవటం ఎంతో అవసరం అనుకున్నది. రమేష్ డ్రైవ్ చేస్తున్న కారు బజారు దాటి మర్లుపు తిరిగి హేమకి పరిచయమైన ఒక వీధిలోకి వచ్చింది. పరధ్యాసగా ఏవో లోకాల్లో తేలిపోతున్నట్టుగా కూర్చున్న హేమ ఆ వీధిని చూడగానే ఉలిక్కి పడ్డట్టుగా, రమేష్, ఇటెక్కడికి అంది. చూస్తావుగా, తినబోయి అడగటం దేనికి? అతని కారు సరిగ్గా ఫణిభూషణ్ రావు గారి గేటు ముందుకు వచ్చి ఆగింది. ఇదేమిటి, వీళ్ళ ఇంటికి మనం ఎందుకు? హేమ అయోమయంగా చూసింది. భార్య అడిగిన దానికి సమాధానం చెప్పకుండా రమేష్ హారన్ బోయి మనిపించాడు. మాలికాబోలు తలకి గబగబా గుడ్డ చుట్టుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి గేటు బార్లా తెరిచాడు. కారు రివ్వున తీసుకువచ్చి లోపల ఆవరణలో ఆగింది. మాలి అతి వినయంగా దండం పెడుతూ పరుగున వచ్చి హేమ దిగటానికి తలుపులు తెరిచాడు. రమేష్ కారులో నుంచి దిగాడు. మాలిని దగ్గరకు పిలిచి జేబులో నుంచి తాళం చెవుల గుత్తి తీసి అతని మీద విసిరినట్టుగా పడేసి ఇంటి తలుపులన్నీ తెరిచి ప్రతి గదిలోనూ లైట్లు వేయి అన్నాడు. ఇదేమిటి, ఈ ఇంటికి మనం ఎందుకు వచ్చాం? హేమ నిద్రలో నుంచి లేచినట్టు ఇంకా అయోమయంగానే చూస్తుంది. రమేష్ హేమ కూర్చున్న వైపు వచ్చాడు. మిస్సెస్ హేమచంద్ర, ఇది ఇప్పుడు ఫణిభూషణ్ రావు ఇల్లు కాదు డియర్. ప్రసిద్ధ వ్యాపారవేత్త రమేష్ చంద్ర స్వగృహం. నువ్వు దీని యజమానురాలివి. రమేష్, హేమ కళ్ళు పత్తికాయల్లా అయినాయి. కరుణ అప్పటికే తల్లి కాళ్ళ మీద నుంచి జారి తండ్రి చేతుల్లోకి ఊరికింది. మనం ఎవరింటికి వచ్చాం డాడీ? మన ఇంటికేనమ్మా, ఇది నీ ఇల్లు. మాలి అప్పటికే ఇంటి తలుపులన్నీ తెరిచాడు. ప్రతి గదిలోనూ లైట్లు వెలిగింది. హేమ ఆ ఇంటిని దూరం నుంచి 1-2 సార్లు చూసింది. ఎన్నడూ లోపలికి రాలేదు. రమేష్ కూతుర్ని ఎత్తుకొని హేమకి అలవోకగా చెయ్యి అందిస్తూ దేవి గారు దిగుతారా అన్నాడు. అతని ముఖం ఆనందంగా, గంభీరంగా, గర్వంగా, గమ్మత్తుగా ఉంది. రమేష్, నువ్వు అనేదేమిటో నాకు బొత్తిగా అర్థం కావటం లేదు.
పాలిపోయిన ముఖంతో అంది హేమ. అర్థమయ్యేటట్టు నేను చెబుతాగా. వ్యాపార రీత్యా పెత్తండ్రి మీద వేసిన దావాలో మాధురి గెలిచింది. ఫణిభూషణ్ రావు అంత డబ్బు కట్టలేక ఇల్లు స్వాధీనం చేశాడు. తండ్రి పేరిట హాస్పిటల్ తెరవటానికి కావలసిన పరికరాలు కొనటానికి మాధురికి డబ్బు కావాలట. ఈ ఇల్లు అమ్మేస్తుంది. చక్కటి ప్రదేశంలో ఉంది. అందమైన ఇల్లు. మనం ఎందుకు కొనకూడదు అనుకున్నాను. కొనుక్కున్నాను. అతని చివరి మాటల్లో ఏదో పదును, కసి ప్రతిధ్వనించాయి. హేమ అతని వైపు వెర్రిదానిలా చూస్తుంది. రమేష్ ఈ ఇల్లు కొన్నాడా? ఈ ఇంట్లో తను ఉండబోతుందా? అతను మతి ఉండి చేసిన పనేనా ఇది? హేమ చెవుల్లో హోరు లాంటిది ప్రారంభమైంది. ఎప్పుడో జరిగిన సంఘటనలు అనేకం కలగా పులగంగా కళ్ళ ముందు వేగంగా కదులుతున్నాయి. ఫణిభూషణ్ రావు గారు కొడుకుని వెంటబెట్టుకొని ప్రదానం చేయటానికి వచ్చిన సంఘటన కళ్ళెదుట కనిపించింది. కారులో నుంచి దిగమని చెయ్యి అందిస్తున్న రమేష్ మూర్తి మస్కబారి ఒక్క క్షణం సుధాకర్లా కనిపించాడు. హేమ గుండెలు బరువెక్కినట్టుగా ఉంది. ఈ ఊళ్ళో అన్ని వేళ ఇల్లు ఉండగా రమేష్కి ఈ ఇల్లే కావాల్సి వచ్చిందా? హేమకి హఠాత్తుగా అర్థమయ్యింది. రమేష్ ఎంతో మక్కువ పడి కొనాలనుకున్న ఆ పెద్ద ఇల్లు ఎందుకు కొనటం మానేశాడో, మాధురి చేత దాన్ని యుక్తిగా ఎలా కొనిపించాడో ఇప్పుడు బాగా అర్థమయ్యింది. ఈ భాగం ఇంతటితో సమాప్తం. తరువాయి భాగంలో కలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి ఆసక్తికరమైన కథలు కావాలంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.